గడ్డం బుక్కు పిల్లి గడ్డం సబ్జెక్ట్ అయితే ఇదే, ఉద్దేశం మాత్రం వేరే. అవును, పేపర్లో ప్రింట్ అయ్యే కార్టూన్లు క్యారికేచర్లనేవి నవ్వుల పాలు చేసేవి కావని, కేవలం నవ్వుకోవడానికి మాత్రమే ఉద్దేశించినవని కొత్తగా చెప్పుకోవడం ఎందుకు? కవళికలకు కాస్తంత కలర్లద్ది సబ్జెక్ట్ మీద కొద్దిగా స్పైస్ అండ్ పెప్పర్లు జల్లేసి చూడగానే మనసు మెదడు రెండూ విచ్చుకునేలా చేసే వాటినే కార్టూన్లంటారని తెలియందెవరికి? అయితే ఇవి విచ్చుకుంటాయా లేక గుచ్చుకుంటాయా అనేది స్వీకరించే వాళ్ల హృదయ వైశాల్యాన్ని బట్టే ఉంటుంది. ముఖ్యమంత్రి అంటే ఇలా ఉండాలి అంటూ యూపీ సీఎం అఖిలేష్ బొమ్మేసి రాసిన ఒక వార్త ఇక్కడ ఈ 4 మాటలు చెప్పుకోవడానికి ఉసిగొల్పింది. తన మీద, తన పాలన మీద అన్ని పత్రికల్లో వచ్చిన కార్టూన్లను గుదిగుచ్చి ఒక పుస్తకంగా వేసి తెలిసినోళ్లందరికీ పంచిపెట్టాలన్నది అఖిలేష్ యాదవ్ యోచన అన్నది ఈ వార్త సారాంశం. అనేకానేక సందర్భాల్లో తన వైఖరిని ఎండగడుతూ వచ్చిన విమర్శనాత్మక కార్టూన్లే అఖిలేష్ కలెక్షన్లో ఎక్కువగా ఉన్నాయట. మెచ్యూరిటీ లెవెల్స్ అంటే అవి అంటూ అక్కడో కితాబు. ఇంటాలరెన్స్ అనబడే ఒకలాంటి అసహన రోగం లేనిదెవ్వరికంటూ సర్చ్ లైట్లు వేసుకోవాల్సిన పరిస్థితే ఇవాళ రేపు కనిపిస్తుంది. విమర్శనాత్మకంగా బొమ్మలేసినందుకో, ఇష్టపడని రాతలు రాసినందుకో సిరాదాడులకు పాల్పడి భయోత్పాతాల్ని సృష్టించుకున్న పుణ్యభూమి మన కేర్ ఆఫ్ అడ్రస్. సామాజిక రచయితల్ని నిలబెట్టి నరికేసిన ఘనచరిత్రలు మనవే. తన మీద కార్టూన్లు గీసి సోషల్ మీడియాలో సర్క్యులేట్ చేశాడంటూ ప్రొఫెసర్ అంబికేష్ మహాపాత్ర అనే కలంగిత కార్మికుడిని జైలు పాలు చేసింది బెంగాల్ సీఎం మమతా బెనర్జీ. ఆ తర్వాత కోర్టు నుంచి అక్షింతలు పడ్డాయి, అది వేరే సంగతి. ఇటు మాయావతి కోపానికి గురైన అసీం త్రివేది అనే కార్టూనిస్ట్ కథలో కూడా జైలు సీన్లే ఎక్కువ. రీకాల్ చేసుకోవడానికంటూ ఇక్కడే ఇంకో చిన్న ఫ్లాష్ బ్యాక్. 11వ తరగతి పొలిటికల్ సైన్స్ పుస్తకాల్లో కనిపించిన ఒక పాతబడ్డ గీతల బొమ్మ. భారత రాజ్యాంగాన్ని రచించడం అనే ప్రక్రియలో బాబాసాహెబ్ అంబేద్కర్ దగ్గర స్పీడు తగ్గిపోయిందంటూ ఒక వ్యంగ్య చిత్రం. లెజెండరీ కార్టూనిస్ట్ శంకర్ పిళ్ళై గీసిన ఆ 4 అంగుళాల బొమ్మలోని ఔచిత్యం, ఔన్నత్యం అప్పటి పాఠక మహాశయులతో పాటు అంత పెద్ద మనిషి అంబేద్కర్ మనసును కూడా దోచేసుకుంది. మంచి సృజనతో కూడిన ఇటువంటి గొప్ప వ్యంగ్య చిత్రానికి నేను వస్తువుగా మారడం అదృష్టంగా భావిస్తున్నానంటూ పొంగిపోయారు కూడా అంబేద్కర్. అప్పటి ప్రైమ్ మినిస్టర్ నెహ్రూ అయితే ఇటువంటి కార్టూన్ ఒకటి నా మీద కూడా వెయ్యవయ్యా అంటూ రిక్వెస్ట్ కూడా చేసుకున్నారు. ఇదంతా 1940sలో జరిగిపోయిన ఒకానొక పురాణ జ్ఞాపకం. ఇది జరిగిన 35 సంవత్సరాల తర్వాత ఫలానా వర్గం మనోభావాల్ని దెబ్బతీశారని, ఫలానా పెద్ద మనిషి ప్రతిష్ట దిగజారిపోయిందని ఘాటైన చర్చే జరిగిపోయింది మొన్నటి పార్లమెంట్ సమావేశంలో. దేశంలోని అచ్చు పుస్తకాలన్నింటినీ ప్రక్షాళన చేసి పారేస్తానంటూ హెచ్ఆర్డీ మినిస్ట్రీ నుంచి ఒక రూలింగే పాస్ అయిపోయింది. పాలకాగ్రేసర్లకు ఎందుకింత ఫ్రస్ట్రేషన్? ఆఫ్టర్ ఆల్ బొమ్మలే కదా, వీటిని చూసి ఎందుకింత బెంబేలెత్తడం? బొమ్మలేసుకునే స్వేచ్ఛ కూడా మన కళాకారులకు లేకపోయిందా? ఇవి సరిగ్గా తలెత్తుకు తిరుగుతున్న తాజా ప్రశ్నలు. ఇవాళ రేపు కాదు, నిన్న మొన్న కూడా పొలిటికల్ కార్టూన్లకుండే క్రేజ్ ఎంతన్నది మనందరికీ తెలిసిందే. ఆర్కే లక్ష్మణ్ లాంటి గొప్ప గొప్ప పెన్నుగీత కార్మికులు పాఠక లోకాన్ని హత్తుకునేలా బొమ్మలు గీసి భళా అనిపించుకున్నారు. కార్టూన్ల చలవతోనే సర్క్యులేషన్లు పెంచుకున్న పత్రికలు మన దగ్గర బోలెడన్ని. పేపర్ చేతిలో పడగానే ఎక్కడో కార్నర్లో అంగుళమున్నర సైజున్న కార్టూన్ మీదకే మన కళ్ళు పరిగెత్తిపోతాయి, కట్టిపడేస్తాయి కూడా. అయితే వాటిని స్వీకరించే వాళ్ళ దగ్గర కూడా అటువంటి సానుకూల ధోరణే ఉండాలన్నది కనీసపు ఇంగితం. ఇక్కడైతే గింజుకునేవాళ్లు గుమ్మడికాయ దొంగలే ఎక్కువ. ఇటువంటి అంతులేని అసహనపు సీజన్లో అఖిలేష్ లాంటి పాజిటివ్ మైండెడ్ ముఖ్యమంత్రిని చూస్తే మనబోటి వాళ్లకు హాయిగా అనిపిస్తే అందులో అతిశయోక్తులు ఎక్కడుంటాయి? వ్యంగ్యం వేరు, వెటకారం అంతకంటే వేరు. వ్యంగ్యానికి వెటకారానికి తేడాలుంటాయన్న సూక్ష్మాన్ని గుర్తించలేని కొంతమంది బొమ్మలోళ్ళు తప్పిస్తే మిగతా వాళ్లేసే క్యారికేచర్లు ఏవైనా స్వాగతించదగ్గవే. అక్కడ నిషేధాలకు చోటివ్వద్దు కూడా.
చిన్నపాటి వ్యతిరేక వార్తల్నే సహించడం తెలియని పాలక పక్షాలు, దారికి రాని జర్నలిస్టుల ఉద్యోగాలు ఊడబీకేదాకా పోరాడే పొలిటీషియన్లు, ఏకంగా మీడియా సంస్థల మీదే నిషేధపు చురకత్తల్ని వేళ్లాడదీసిన సందర్భాలు, ఇన్నేసి అనుభవాల్ని నెత్తిమీద మోస్తున్న మనకు అఖిలేష్లోని పాజిటివ్ దృక్కోణాలు కొత్తగా అనిపించడంలో తప్పే ఉంది. మనకు ఇటువంటి ముఖ్యమంత్రి ఉండాలని గాని, మన ముఖ్యమంత్రులు కూడా ఇటువంటి ధోరణికి మారాలనుకోవడం కానీ కోరుకుంటే అందులో అత్యాశలెక్కడా?